వెల్కమ్ టు టీవీటీ న్యూస్. ప్రపంచవ్యాప్తంగా కేవలం 5% మంది మాత్రమే మహిళా పైలట్లు ఉండగా దేశంలో 15% మంది ఉండడం గమనార్హమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. దీనిని 25% పెంచడమే తమ లక్ష్యమని ప్రకటించారు. ఆకాశంలో సగం అనే నినాదం నుంచి అవకాశాల్లో కూడా సగం అనే దిశగా యువతులు మరింత ధీటుగా సన్నద్ధం కావాలని ఉమెన్ ఇన్ ఏవియేషన్ ఇండియా ఆధ్వర్యంలో శ్రీకాకుళం మహిళా డిగ్రీ కళాశాలలో సోమవారం నిర్వహించిన ఉమెన్ ఏవియేషన్ డే కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. చిన్నప్పుడు అవకాశంలో విమానం చూసి ఆనందించిన ప్రతి ఒక్కరూ అదే విమాన రంగంలో పనిచేస్తే వచ్చే అనుభూతిని తెలుసుకోవాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా ప్రజలు ఎక్కడ ఉన్నా కష్టపడి పనిచేసే లక్షణం ఉన్నవారని, దీనికి మరింత నైపుణ్యం జోడిస్తే జీవిత లక్ష్యంతో రాణించవచ్చని తెలిపారు. ఉన్నత కళలు కనడంతో పాటు వాటిని సాకారం చేసుకోవడానికి కూడా ఉన్నతమైన కృషి ఉండాలన్నారు. జీవితంలో ఉన్నత లక్షణం కలిగి ఉండడంతో పాటు వాటిని సద్వినియోగం చేసుకోవాలని, మరింత ధీటుగా రాణించాలని సూచించారు. బేటీకి ఉడాన్ దేశ్ కా స్వాభిమాన్ అనేది విమానయాన శాఖ ధ్యేయమని, యువతులను విమానయాన శాఖలోని మరిన్ని రంగాల్లో ప్రోత్సహించేందుకు సహకారం అందిస్తున్నామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ తో పాటు మూలపేట పోర్టు సమీపంలో మరో విమానాశ్రయం నిర్మాణంతో జిల్లాలోని యువతీ యువకులకు ఎన్నో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. పైలట్, ఎయిర్ హోస్టెస్, కస్టమ్స్, ఇంజనీరింగ్, ఇమ్మిగ్రేషన్ సహా ఎన్నో విభాగాల్లో మహిళలకు గల అవకాశాలను వివరించారు. దీనిపై దేశవ్యాప్తంగా 30 నగరాల పరిధిలో దాదాపు 30,000 మంది విద్యార్థినులు కలిసి అవగాహన కల్పిస్తున్న ఉమెన్ ఇన్ ఏవియేషన్ సభ్యులను అభినందించారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ మాట్లాడుతూ జిల్లాలోని విద్యార్థినులను విమానయాన రంగం వైపు ప్రోత్సహించేలా వినూత్న కార్యక్రమం నిర్వహించడంపై హర్షం వ్యక్తం చేశారు. సంస్థ ఉపాధ్యక్షురాలు కమలా చక్రవర్తి, సభ్యులు అంజలి చౌహాన్, అర్చన, కీర్తి తివారీ తదితరులు అతిథులను గౌరవంగా సత్కరించారు. అంతకుముందు ఎన్సీసీ విద్యార్థులు నిర్వహించిన గార్డ్ ఆఫ్ ఆనర్ గౌరవ కవాతు స్వీకరించారు. అమ్మ పేరుతో ఒక్క మొక్క కార్యక్రమంలో భాగంగా గాంధీ విగ్రహం వద్ద మొక్క నాటారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సూర్యచంద్రరావు, టీడీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు మెండా సుజాత, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు మెండా దాస్ నాయుడు, నాయకులు, అధ్యాపకులు పాల్గొన్నారు.